హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం క్యూబర్నెటిస్ ఓవర్వ్యూ కోసం చూసాం కదా. ఈ వీడియో వచ్చేసరికి క్యూబర్నెట్ ఆర్కిటెక్చర్ కొంచెం చూద్దాం కంప్లీట్ గా. ముందుగా ఎజెండా అనుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఆర్కిటెక్చర్ ఏంటి చూద్దాం కంప్లీట్ గా. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక డిప్లాయ్మెంట్ చేద్దాము. ఈ డిప్లాయ్మెంట్ తో పాటు అసలు రియల్ గా అప్లికేషన్ లోపల కాంపోనెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఈ ఎగ్జాంపుల్ తో క్లియర్ గా చూద్దామండి. ఓకేనా? సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. బికాస్ వన్స్ మీరు కాంపోనెంట్స్ కానీ అన్ని క్లియర్ గా అర్థమైతే మీకు క్యూబర్నెటిస్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్ మీ గో టు ఎంఎస్ పెయింట్. సో మెయిన్ గా మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు ఏమని. మెయిన్ గా మన క్యూబర్నెటిస్ కావాల్సినవి ఏంటి? మాస్టర్ అని ఉంటుండే, మాస్టర్ ఒకటి ఉంటుంది, వర్కర్ నోడ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ మాస్టర్ అంటే ఒకటే అని కాదండి, వన్ ఆర్ మోర్ ఎన్నైనా ఉండొచ్చు. మీ యొక్క క్లస్టర్ యొక్క ఆర్కిటెక్చర్ బట్టి మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ద సేమ్ వే వర్కర్స్ కూడా వన్ ఆర్ మోర్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఏం చేద్దాం అంటే మనం ఒక ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక మాస్టర్ నోడ్ 2 వర్కర్ నోడ్స్ గా కన్సిడర్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కాకపోతే ఇది ఇలాగే ఉండాలని కాదు, ఇట్స్ అప్ టు యువర్ ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ మాస్టర్ నోడ్ అనుకుందాం. ఏంటి చూస్తే ఇది మాస్టర్ నోడ్ అనుకోండి. ఓకే, ఈ మాస్టర్ నోడ్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మన వర్కర్ నోడ్ లో కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది మాస్టర్ నోడ్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి, మనం 2 వర్కర్ నోడ్స్ కావాలనుకున్నాం కాబట్టి 2 వర్కర్ నోడ్స్ డిఫైన్ చేసుకుంటాను అనమాట నేను. ఓకే, 2 వర్కర్ నోడ్స్ పెడతాను ఇక్కడ. ఇదైతే చాలా క్లియర్ అర్థం చేసుకోండి. వన్స్ ఈ డయాగ్రామ్ మీకు అర్థమైందంటే కంప్లీట్ గా మీకు ఆర్కిటెక్చర్ అర్థమైనట్టే. సో దట్ మీ నెక్స్ట్ క్యూబర్నెటిస్ జర్నీ అనేది చాలా సింపుల్ గా ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది, ఇది వర్కర్ నోడ్ 1, దీన్ని వర్కర్ నోడ్ 2 అని పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ నోడ్ వర్కర్ నోడ్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, కొన్ని కాంపోనెంట్స్ ఏమైతే ఒక నోడ్ లో ఇన్స్టాల్ అవుతాయో వాటిని మాస్టర్ నోడ్ అంటాం. ఏమైతే కొన్ని కాంపోనెంట్స్ ఇంకొక నోడ్ లో ఉంటాయో వాటిని వర్కర్ నోడ్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మాస్టర్ నోడ్స్ లో మనకు మెయిన్ గా ఎప్పుడు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ కాంపోనెంట్ ఎప్పుడు ఏపీఐ సర్వర్ అండి, ఏపీఐ సర్వర్. నెక్స్ట్ ఇది 1 by 1 చెప్తాను, బట్ ఫస్ట్ ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీన్ని ఒక్కొక్క డిఫరెన్స్ చూసి తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుందో చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఏపీఐ సర్వర్ తర్వాత మనకి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. హెచ్సిడి అని చెప్పారు ఉంటుంది. ఓకే, ఈటీసీడీ అనేది ఇది డేటా స్టోర్ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అగైన్. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఏంటి, కంట్రోలర్ మేనేజర్ ఉంటుంది, అలాగే షెడ్యూలర్ ఉంటుందండి ఇక్కడ. ఈ నోడ్ మాస్టర్ నోడ్ లో ఏమైతే ఈ కాంపోనెంట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మాస్టర్ నోడ్ అంటాము. దీంతో పాటు క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ అని కూడా ఉంటుంది, కాకపోతే అది ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే మీరు ఎక్కడైనా జీసీపీలో కానీ అమెజాన్ లో కానీ ఎక్కడైనా మేనేజ్డ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ మెయింటైన్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ కాంపోనెంట్ అనేది వస్తుంది తప్ప నార్మల్ గా రాదు. ఓకే, సో అది నేను కన్సిడర్ చేయట్లేదు. మాస్టర్ నోడ్ లో అయితే మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి, ఏపీఐ సర్వర్ ఒకటి, కంట్రోలర్ మేనేజర్ ఒకటి, షెడ్యూలర్ ఒకటి, హెచ్సిడి ఒకటి. సో దీని ఇప్పుడు ఒకటి చూద్దాం. సో ఏపీఐ సర్వర్ అంటే ఏంటి అంటే, నార్మల్ గా ఎప్పుడైనా మీరు క్యూబర్నెటిస్ కమ్యూనికేట్ అవ్వాలి, ఓకే, క్యూబర్నెటిస్ క్లస్టర్ లో కమ్యూనికేషన్ జరగాలి, ఆర్ఎల్స్ ఏం డేటా ఉందో ఫెచ్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ మీకు ఎప్పుడు మీరు కమ్యూనికేట్ అయ్యేది ఏంటి అంటే క్యూబ్ ఏపీఐ సర్వర్ తో మాత్రమే కమ్యూనికేట్ అవుతారు. ఓకేనా? దట్స్ ద మెయిన్ ప్రైమరీ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఎ క్యూబర్నెటిస్ క్లస్టర్. ఓకే, సో మీరు ఎటువంటి రిక్వెస్ట్ పెట్టినా సరే, క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ కానీ క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్ కానీ ఏం చేసినా ఫస్ట్ మీరు ఇంటరాక్ట్ అయ్యే కాంపోనెంట్ ఏంటంటే ఏపీఐ సర్వర్. ఓకేనా? సో ఈ ఏపీఐ సర్వర్ ఇంటరాక్ట్ అయిపోయి నెక్స్ట్ ఏంటి, హెచ్సిడి అని ఉంది. ఈ హెచ్సిడి అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది డేటా స్టోర్ అండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏపీఐ సర్వర్ అంటే ఏమనుకున్నాం, మనకి ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది ఎక్స్పోజ్ అయ్యేది ఓన్లీ ఏపీఐ సర్వర్ ద్వారా ఎక్స్పోజ్ అవుతుందండి. అంటే మీరు ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటా, అంటే అడ్మిన్స్ యాక్సెస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మీరు క్లస్టర్ లోకి వెళ్ళి డీటెయిల్స్ తెచ్చుకుందాం అనుకున్నా సరే ఫస్ట్ క్యూబ్ ఏపీఐ సర్వర్ మాత్రమే కమ్యూనికేట్ అవుతారు. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి మనకి ఇక్కడ చూస్తే హెచ్సిడి అని ఉంది. ఈ ఈటీసీడీ అనేది ఏంటంటే ఇది డేటా స్టోర్ అండి, డేటాబేస్ అని అంటారు నార్మల్ గా. ఇది ఏంటంటే కీ వాల్యూ డేటా స్టోర్ అనమాట. ఓకే, కీ వాల్యూ డేటా స్టోర్. ఇందులో ఏమేమి స్టోర్ అయి ఉంటాయంటే
మీ క్లస్టర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అంటే ఎన్ని నోట్స్ ఉన్నాయి, నోట్స్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మీ క్లస్టర్ లో ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈటీసీడీ దాంట్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీ క్లస్టర్ మొత్తానికి. ఎప్పుడైనా మీ క్లస్టర్ ఒకవేళ క్రాష్ అయిపోయి డ్యూ టు సమ్ రీజన్ ఫెయిల్ అయిపోతే మీరు ఎప్పుడు బ్యాకప్ చేయాల్సిన ఒకే ఒక కాంపోనెంట్ ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఈటీసీడీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ వెన్ కంపేర్ టు ద రెస్ట్ కాంపోనెంట్స్. నెక్స్ట్, సో ఇప్పుడు షెడ్యూలర్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అండి. మనం ఏమైతే లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, మేనిఫెస్ట్ ఫైల్స్ ఇస్తాను, ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ ద్వారా మనకి ఏమైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి. సో ఆబ్జెక్ట్స్ క్రియేషన్ కానీ ఏ నోడ్ లో ఏ ఆబ్జెక్ట్స్ పెట్టాలని చెప్పి డిఫైన్ చేసేది ఎప్పుడు షెడ్యూలర్ అనమాట. ఓకే, సో షెడ్యూలర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మన పాడ్స్ ఏమైతే ఉన్నాయో అది ఏ నోడ్ లో కావాలి అని డిఫైన్ చేసుకోండి. షెడ్యూలర్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే ఆ నోడ్ యొక్క కెపాసిటీ బట్టి, మన పాడ్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి. మన పాడ్ ఒక 2 GB కావాలనుకోండి, ఏ నోడ్ లో ఆ కెపాసిటీ ఉందో చెక్ చేసుకుంటుంది. ఎక్కడైతే ఆ కెపాసిటీ అవైలబుల్ ఉందో ఆ నోడ్ లోనే మన పాడ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇదంతా ఎలా చూసుకుంటుంది అంటే షెడ్యూలర్ చూసుకుంటుంది. షెడ్యూలర్ లో కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి, అది లాస్ట్ లో మన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్ మేనేజర్. కంట్రోలర్ మేనేజర్ అంటే ఏంటి, మనకి ఏమైతే అవసరం పడుతుందో, అంటే మన లాస్ట్ వీడియోలో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పామని, ఎన్జిఐఎన్ఎక్స్ కావాలి, MySQL కావాలని చెప్పాను. ఒకసారి 2 పాడ్స్ క్రియేట్ చేసాము, డ్యూ టు సమ్ రీజన్ ఒక పాడ్ డిలీట్ అయిపోయింది. ఆటోమేటిక్ ఇంకొక పాడ్ ఎలా క్రియేట్ అయ్యింది అంటే ఈ కంట్రోలర్ మేనేజ్ చెక్ చేసుకుంటుందండి. ఓకే, డిజైర్డ్ ఎన్ని కావాలని చెప్పారు, యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి. ఒకవేళ ఏమైనా చేంజెస్ కానీ జరిగితే ఆటోమేటిక్ కంట్రోలర్ మేనేజర్ కొత్తగా పాడ్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఆ కంట్రోలర్ అంతా మేనేజ్మెంట్ అంతా ఈ కంట్రోలర్ మేనేజర్ చూసుకుంటుందండి. ఓకేనా, సో ఈ 4 అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇందులో. మాస్టర్లో మీరు ఎప్పుడైనా ఫస్ట్ కమ్యూనికేషన్ జరగాలంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పోజ్ చేయాల్సింది ఏపీఐ సర్వర్ ద్వారా మాత్రమే. అంటే మీరు ఎగ్జాంపుల్, మనం క్యూబ్ కటిల్ కమాండ్ టూల్ వాడతామండి. అంటే మీరు ఎప్పుడైనా క్యూబర్నెటిస్ క్లస్టర్ లో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది సిఎల్ఐ టూల్ అనమాట. క్యూబ్ సిటిఎల్ కమాండ్స్ ద్వారా మాత్రమే మీరు కమ్యూనికేషన్ జరుగుతుంది. సో క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అన్నారు అనుకోండి, ఇదంతా ఎక్కడ తెచ్చుకుంటుందని మీరు ఫస్ట్ ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ చేస్తారు. అక్కడ నుంచి మీరు ఎప్పుడు ఏపీఎస్ ఎక్స్పోజ్ చేయకుండా మీరు ఎటువంటి యాక్షన్స్ అనేది చేయలేరు. నెక్స్ట్ ఈటీసీడీ అనేది ఏంటంటే అది డేటాబేస్ లాంటిది, ఇట్స్ అ డేటా స్టోర్, కీ వాల్యూ డేటా స్టోర్. మీ క్లస్టర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడే స్టోర్ చేసుకుంటుంది. అలాగే షెడ్యూలర్ ఏం చేస్తుందంటే షెడ్యూలర్ అల్గోరిథమ్స్ ఉంటాయి, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఓకే ఈ పాడ్ ఇందులో పెట్టాలి అని చెప్పి షెడ్యూలర్ చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వన్స్ డిఫైన్ చేసిన తర్వాత ఆ పాడ్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీ డిజైర్డ్ ఎన్ని యాక్చువల్ ఎన్నో చెక్ చేయడానికి వాడేది కంట్రోలర్ మేనేజర్. ఓకే, సో ఈ 4 కాంపోనెంట్స్ అనేవి మాస్టర్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఏం చెప్తాం, వర్కర్ నోడ్ లో కూడా చూసాం. వర్కర్ నోడ్ లో మనకు మెయిన్ గా చూడాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే క్యూబ్లెట్ అండి, క్యూబ్లెట్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మన కంటైనర్ రన్ టైం కావాలండి. ఓకే, ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతారు, కంటైనర్ రన్ టైం కావాలి మనకి. ఇది మీది ఏదైనా అవ్వచ్చు, అంటే కంటైనర్స్ రన్ టైం ఏమున్నాయి ప్రజెంట్, డాకర్ ఉంది, రాకెట్ ఉంది, అలాగే కంటైనర్ డి అని ఉంది. ఏదో ఒక కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, సారీ కంటైనర్ టూల్ ఒకటి ఉండాలి, దాన్ని కంటైనర్ రన్ టైం అంటాం. ఇన్ ఆర్ కేస్ మనం జనరల్గా ఎప్పుడు డాకర్ వాడతాం కాబట్టి మనం డాకర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. బట్ రీసెంట్ గా వచ్చేసరికి డాకర్ సపోర్ట్ అనేది తీసేసిందండి, కుబర్నెటిస్ లో డాకర్ బై డిఫాల్ట్ గా రాదు. సో దట్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ ఆల్రెడీ అందరు ఫెమిలియర్ డాకర్ ఉన్నారు కాబట్టి కంటైనర్ టూల్స్ లో డాకర్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాం. ఓకే, సేమ్ ఈ వర్కర్ నోడ్ లో కూడా క్యూబ్లెట్ ఉంటుంది, క్యూబ్లెట్. నెక్స్ట్ ఇక్కడ కూడా కంటైనర్ రన్ టైం ఉంటుంది, కంటైనర్ రన్ టైం. మన కేసు డాకర్ కాబట్టి డాకర్ అని మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్కర్ నోడ్స్ లో క్యూబ్లెట్ ఏంటి, ఈ కంటైనర్ రన్ టైం అంటే ఏంటంటే క్యూబ్లెట్ అనేది ఏంటంటే మెయిన్ గా ఇది ఏజెంట్ అండి. ఎక్కడైతే మీ వర్కర్ నోడ్స్ ఉంటాయో ప్రతి వర్కర్ నోడ్ లో క్యూబ్లెట్ అనే ఏజెంట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కొన్ని టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. ఎలాంటివి, మీ మానిటరింగ్ చూడడం కానీ, కంటైనర్స్ ఎన్ని రన్ అవుతుందని చెక్ చేయడం కానీ, కంటైనర్స్ క్రియేషన్ ప్రాసెస్ కానీ, పాడ్స్ క్రియేషన్స్ కానీ, నెక్స్ట్ ఏపీఐ సర్వర్ కమ్యూనికేషన్ కానీ, అంతా కమ్యూనికేషన్ అనేది నోడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మీ వర్కర్ నోడ్ నుంచి మాస్టర్ నోడ్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా క్యూబ్లెట్ అనే ఏజెంట్ ద్వారా మాత్రమే వెళ్తుంది. ఇంకెటువంటి కాంపోనెంట్స్ ఉండవు వర్కర్ నోడ్స్ లో. ఉన్నవి రెండు కాంపోనెంట్స్, క్యూబ్లెట్ ఒకటి, కంటైనర్ అంటే ఒకటి. క్యూబ్ ప్రాక్సీ అనేది ఇంకో కాంపోనెంట్ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తాను. బట్ క్యూబ్లెట్ అనేది మీ వర్కర్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి కంప్లీట్ గా మీ ఏపీఐ సర్వర్ అప్పచెప్తుంది. ఓకే, ఇది నా డేటా ఉన్నదని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇది కాంపోనెంట్స్ అన్నాం కదా, కాకపోతే మనకు మెయిన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ
ఈ వర్కర్ నోడ్ నుంచి ఈ వర్కర్ నోడ్ కి కమ్యూనికేషన్ అనేది బై డిఫాల్ట్ గా జరగదండి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, వాటిని ఏమంటామంటే కంటైనర్ రన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ప్లగిన్స్ అంటారు అన్నమాట. ఇది ప్లగిన్స్ అనేవి ఏంటి, చాలా రకరకాల ప్లగిన్స్ ఉన్నాయండి. ఫ్లానర్ అనేది ఒకటి, క్యాలికో అనేది ఒకటి, ఓకే, నెక్స్ట్ వేవ్నెట్ అనేది ఒకటి. ఇవన్నీ వేరియస్ ప్లగిన్స్ అనమాట. అవి మనం క్లస్టర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఎందుకు వాడతాం అంటే బై డిఫాల్ట్ గా మీ పాడ్ కానీ మీ కంటైనర్ కానీ ఇంకొక నేమ్ స్పేస్ తో కానీ ఇంకొక నోడ్ లో ఉన్న దాంతో కమ్యూనికేషన్ జరగాలంటే బై డిఫాల్ట్ గా నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. సో దానికోసం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్. ఫ్లానర్ అనేది బై డిఫాల్ట్ గా వాడతారు, క్యాలికో కూడా వాడతారు, వేవ్నెట్ అండ్ ఈ మూడు ఏంటంటే హైలీ ఎక్కువ వాడే ప్లగిన్స్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ ఇంకో కాంపోనెంట్ కూడా ఉంటుంది క్యూ ప్రాక్సీ అని. అది నేను ప్రెసెంట్ రాస్తాను, బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, సో మనం చూస్తే ఏమున్నాయి, మాస్టర్ నోడ్ ఆల్రెడీ చెక్ చేసాము. వర్కర్ నోడ్ లో వచ్చేసరికి క్యూబ్లెట్ అనేది ఒకటి, కంటైనర్ రన్ టైమ్ ఒకటి ఉంటుంది, క్యూ ప్రాక్సీ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఇది వర్కర్ నోడ్ కి దీనికి సంబంధించింది కాదండి, ఒక ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసి పెడతాం. ఎందుకు, మాస్టర్ వర్కర్ నోడ్స్ కానీ ఈ నెట్వర్క్ అంతా కమ్యూనికేషన్ అవ్వడానికి మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసి పెడతాం. ఓకే, సో ఇప్పుడు క్యూబ్లెట్ అంటే ఏం చూసాం మనం, క్యూబ్లెట్ అనేది ఒక ఏజెంట్. మీ వర్కర్ నోడ్ లో ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని అన్నింటిని తీసుకొని వెళ్ళి మీ ఏపీఐ సర్వర్ తో మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం మీ లోపల రన్ టైమ్ లో మీకు కంటైనర్స్ క్రియేట్ అవ్వాలన్నా, మీ వర్కర్ నోడ్ ఎగ్జిక్యూషన్ జరగాలన్నా, మీ అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలన్నా క్యూబ్లెట్ చెక్ చేసుకుంటుంది మొత్తం డేటా అంతా. అదంతా ఏం చేస్తుంది, క్యూబ్లెట్ వెళ్ళి డాకర్ తో మాట్లాడుతుంది, నాకు పలానా కంటైనర్స్ కావాలని. బేసింగ్ అపాన్ ద మేనిఫెస్ట్ యూ పాస్ ఇట్ టు ద మాస్టర్ నోడ్. నెక్స్ట్, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ఈ ఫ్లో అంతా ఎలా జరుగుతుంది అని చెక్ చేద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఓకే, ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు చూస్తే క్యూబ్ సిటిఎల్ అనేది ఏంటంటే మీరు క్యూబర్నెటిస్ క్లస్టర్ తో కమ్యూనికేట్ చేయాలంటే క్యూబ్ సిటిఎల్ అనేది ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్ అండి. ఇప్పుడు నేను క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ -o వైడ్ అని ఎంటర్ చేశానంటే నా క్లస్టర్ లో ఏమైతే నోట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఓకే, 1 సెకండ్, నేను ఇందులో ఒక మేక్ ఇట్ అయ్యాను, సారీ. ఇప్పుడు చూస్తే 1 సెకండ్ గైస్, నేను ఇంకా లాగిన్ అవ్వలేదు. జీ క్లౌడ్ కంప్యూట్ SSH మాస్టర్, నేను నా మాస్టర్ నోట్ లాగిన్ అవుతాను. -a కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను నా మాస్టర్ నోడ్ లో లాగిన్ అవుతాను. అక్కడ నుంచి నా క్యూబ్ సిటిఎల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూసారు అనుకోండి, క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ -o వైడ్, పాడ్స్ ఎంటర్ చేశాను. ఓకే, క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని అనుకోండి, నా క్లస్టర్ మొత్తం మీద ఎన్ని నోట్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీరు ఒక మాస్టర్ నోడ్ ఉంది, 2 వర్కర్ నోట్స్ ఉన్నాయి. ఇది నా క్లస్టర్ అండి. నేను క్యూబ్ ఏడిఎం ద్వారా క్లస్టర్ క్రియేట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఆ క్లస్టర్ లో ఒక మాస్టర్ నోడ్ పెట్టాను, 2 వర్కర్ నోట్స్ పెట్టాను. ఓకే, ఇప్పుడు మీరు పాడ్స్ చూసారా, క్యూబ్ సిటీ గెట్ పాడ్స్ అంటే నా క్లస్టర్ లో ఏమైతే పాడ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పాడ్ YAML ఫైల్ ఉందండి. ఈ పాడ్ YAML ఫైల్ చూసారనుకోండి, ఏముంటుంది ఇందులో, జస్ట్ ఒక పాడ్ క్రియేట్ చేయి. దేని ద్వారా క్రియేట్ చేయమంటావు, ఇంజనీరింగ్ వెబ్ సర్వర్ క్రియేట్ చేయని చెప్తున్నాను నేను, ఒక పాడ్ ద్వారా. ఇది మేనిఫెస్ట్ ఫైల్ అండి. నిన్న మీరు దీని ప్రీవియస్ వీడియో మీరు చూస్తుంటే మనం మాస్టర్ నోడ్ కి ఒక మేనిఫెస్ట్ ఫైల్ పంపిస్తామని చెప్పాం. ఆ మేనిఫెస్ట్ ఫైల్ అంటే ఏమీ కాదు, మీకు ఏమైతే మీ కంటైనర్స్ కావాలనుకుంటున్నారో, మీ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేటా అంతటా ఒక YAML ఫైల్ పెట్టి మాస్టర్ పంపిస్తాం అన్నమాట. మాస్టర్ ఆ YAML ఫైల్ తీసుకొని వర్కర్ నోడ్స్ మీద ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని పాడ్ రూపంలో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చూసారనుకోండి, క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అన్నారు అనుకోండి, ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ పాడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నా కొత్తగా రాసిన మేనిఫెస్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట, అంటే అప్లై చేస్తాను. క్యూబ్ సిటిఎల్ అప్లై -f ఈ YAML ఫైల్ పాస్ చేస్తాను అనమాట. ఓకే, పాడ్ క్రియేట్ అయింది. అంటే ఏంటి, ఇప్పుడు చూస్తే మీరు గెట్ పాడ్స్ ఎంటర్ చేసాం అనుకోండి, కొత్తగా పాడ్ క్రియేట్ చేసారా, -pod అని, ప్రీవియస్ గా లేదు అది. ఎందుకు, నేను ఎప్పుడైతే మేనిఫెస్ట్ ఫైల్ పాస్ చేశానో ఆ పాస్ చేసిన ఫైల్లో
నాకు పాడ్ క్రియేట్ చేయమని ఉంది కాబట్టి పాడ్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు పాడ్ ఎలా క్రియేట్ అయింది అసలు? బ్యాక్ ఎండ్ ఏం జరిగింది? ఇందాక మనం ఏమైతే ఆర్కిటెక్చర్ చూసామో అంత జరిగిందండి. అంటే ఇప్పుడు చూసారనుకోండి ఫస్ట్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఎలా కమ్యూనికేట్ అయ్యాను బయట నుంచి? kubectl అనే కమాండ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యాను. అంటే అలాగ ఇక్కడ kubectl అనే కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేశాను కమాండ్. kubectl ద్వారా మీరు అడ్మిన్ అవ్వచ్చు, అదే డెవలపర్ అయినా అవ్వచ్చండి ఈ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇదంతా ఏం జరిగింది ఇప్పుడు అంటే ఫస్ట్ టైం నేను kubectl కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు kubectl అప్లై అని చెప్పాను కదా, అప్పుడు ఏం చేసిందంటే ఫస్ట్ నేను కమ్యూనికేట్ అయిన కాంపోనెంట్ ఏపీఐ సర్వర్ అండి. ఓకే, ఇది ఫస్ట్ కాంపోనెంట్ అనమాట. ఏపీఐ సర్వర్ ఏం చెక్ చేస్తుందంటే ఈ నెక్స్ట్ ఏపీఐ సర్వర్ ఎవరితో మాట్లాడుతుంది నెక్స్ట్ వెళ్ళగానే అంటే ఈ ఈటీసీడీ క్లస్టర్తో మాట్లాడుతుందండి. ఓకే, ఈటీసీడీ క్లస్టర్తో ఏం మాట్లాడుతుంది అంటే నాకు రిక్వెస్ట్ వచ్చింది, ఈ రిక్వెస్ట్ నేను డిప్లాయ్ చేయాలి. సో ఈటీసీడీలో ఏముంటుందని చెప్పాము మనం? ఈ డేటాబేస్ స్టోర్ అంతా ఉంటుంది. అంటే ఈ క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఏ వర్కర్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ వర్కర్ నోట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఆ డేటా మొత్తం ఈ ఏపీఐ సర్వర్కి ఇస్తుంది అనమాట. ఓకే, ఆ ఏపీఐ సర్వర్ నెక్స్ట్ ఆ డేటాని తీసుకుని వెళ్ళి షెడ్యూలర్కి అప్ చెప్తుంది. ఓకే, ఏమని? నాకు ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చింది ఒక పార్ట్ క్రియేట్ చేయమని, ఎగ్జిస్టింగ్ యొక్క డేటా ఇది అని చెప్పి షెడ్యూలర్కి వస్తుంది అనమాట. షెడ్యూలర్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే అల్గోరిథం చూస్ చేసి ఓకే ఆల్రెడీ ఈ పార్ట్లో ఇన్ని రన్ అవుతున్నాయి, లేకపోతే ఈ నోడ్ ఇన్ని పార్ట్స్ రన్ అవుతున్నాయి కాబట్టి రిక్వెస్ట్ కి ఒక వర్కర్ నోడ్ అనేది బెస్ట్ పార్ట్ అని చెప్పి ఏపీఐ సర్వర్కి మళ్ళీ రిప్లై ఇస్తుంది అనమాట. ఏమని? ఓకే నేను షెడ్యూల్ చేశాను, వర్కర్ నోడ్ లో డిప్లాయ్ చేయని చెప్పాలి. ఇప్పుడు ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఆ రిక్వెస్ట్ ని పట్టుకొని వచ్చి క్యూబ్లెట్కి ఇస్తుందండి. ఏమని? ఓకే నీ వర్కర్ నోడ్ 1 మీద నాకు ఒక పాడ్ క్రియేట్ చేయని చెప్పి. నెక్స్ట్ క్యూబ్లెట్ ఏం చేస్తుంది అంటే వెంటనే క్యూబ్లెట్ వెళ్ళి ఈ యొక్క కంటైనర్ రన్ టైం చెప్తుంది అనమాట. ఓకే, కంటైనర్ రన్ టైం ఏం చెప్తుంది అంటే నాకు ఆల్రెడీ ఒక పాడ్ రిక్వెస్ట్ వచ్చింది, నువ్వు ఒక పాడ్ క్రియేట్ చేయని చెప్పి. సో కంటైనర్ రన్ టైం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కంటైనర్స్ ఎప్పుడు ఏం క్రియేట్ చేస్తుంది? మరి ఇప్పుడు డాకర్ మీకు ఆల్రెడీ తెలుసుంటే డాకర్ రన్ అని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి మీకు కంటైనర్స్ క్రియేట్ అవుతుంది. ద సేమ్ వే ఇప్పుడు కంటైనర్ కూడా డాకర్ రన్ అనే క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి? ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, కాకపోతే మన క్యూబర్నెటిస్ లో కంటైనర్స్ అనేది ఉండవు కాబట్టి మినిమం ఎప్పుడు పాడ్ ఉంటుందండి. ఈ పాడ్ ఎందుకు వాడుతుంది అంటే మీరు డాకర్ రన్ చేశారనుకోండి ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది, అలాగే మీరు కంటైనర్ డి అనేది వాడి కంటైనర్స్ క్రియేట్ చేశారనుకోండి అదొక వ్రాపర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో క్యూబర్నెటిస్ కి ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండాలి కాబట్టి కంటైనర్స్ బదులు మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద ఒక వ్రాపర్ క్రియేట్ చేస్తామంట పాడ్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాడ్ క్రియేట్ అవుతుంది. ఏమని? ఇందాక మనం ఏమైతే ఏపీఐ సర్వర్ క్యూబ్లెట్కి ఇచ్చింది ఇన్ఫర్మేషన్, క్యూబ్లెట్ వెళ్ళి డాకర్ చెప్తుంది, డాకర్ కంటైనర్ క్రియేట్ చేస్తుంది, తర్వాత క్యూబ్లెట్ అనేది ఏం చేస్తుంది అంటే దాని మీద ఒక వ్రాపర్ క్రియేట్ చేసి ఒక పాడ్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏం చేస్తుంది? క్యూబ్లెట్ తీసుకెళ్ళి ఏపీఐ సర్వర్కి అప్ చెప్తుంది అనమాట. ఓకే నువ్వు చెప్పినట్టు నేను ఒక పాడ్ క్రియేట్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇందాక ఉన్న డేటాకి ఇప్పుడు కొత్తగా వచ్చిన డేటా మళ్ళీ ఈటీసీడీ క్లస్టర్కి అప్ చెప్తుంది అనమాట. ఓకే నువ్వు ఇందాక డేటాతో పాటు ఇప్పుడు ఆల్రెడీ పాడ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఈ పాడ్ డేటా కూడా నీ డేటాబేస్ లో అప్డేట్ చేసుకోమని. సో ఇది కంప్లీట్ గా జరిగే ఫ్లో అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ రాద్దాం ఏం జరుగుతుందని. సో ఫస్ట్ ఏం జరిగింది మీరు చూస్తే అంటే ఫస్ట్ ఎవరెవరితో కమ్యూనికేషన్ అయ్యారు? మీరు ఫస్ట్ ఏం చేశారంటే kubectl ద్వారా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారండి. ఓకే, అంటే kubectl కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారు, kubectl అప్లై చేశారు. అంటే ఏం చేశారు మీరు? మీ kubectl నుంచి ఏపీఐ సర్వర్కి వెళ్ళింది. ఓకే ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఏపీఐ సర్వర్ ఏం చేసింది? ఈటీసీటీతో మాట్లాడింది అనమాట. నాకు డేటా కావాలి ఎందుకంటే నాకు రిక్వెస్ట్ వచ్చిందని చెప్పి ఈటీసీటీ రిక్వెస్ట్ వస్తుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ ఏపీఐ నుంచి ఈటీసీటీకి ఉంటుంది, నెక్స్ట్ ఈటీసీడీ నుంచి ఏపీఐకి వస్తుంది మన రిక్వెస్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏపీఐ ఏం చేస్తుందంటే ఏపీఐని ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు ఏమైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నోడ్ యొక్క డేటా కానీ కంప్లీట్ మీ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈటీసీడీలో స్టోర్ అయి ఉంటుంది. ఆ ఈటీసీడీ ఇన్ఫర్మేషన్ అంతా ఏపీఐ తీసుకెళ్లి షెడ్యూలర్ అప్ చెప్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చిన నా రిక్వెస్ట్, నా డేటా ఇది. సో దీన్ని బట్టి రిక్వెస్ట్ వచ్చింది, సో నీవు నీ అల్గోరిథమ్స్ ఉపయోగించుకొని క్రియేట్ చేయమని చెప్పి. నెక్స్ట్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఒక ఓన్ గా షెడ్యూలర్ అల్గోరిథమ్స్ ఉంటాయండి. ఓకే, ఇది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే క్యూబర్నెటిస్ హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట, మనం ఏం హ్యాండిల్ చేయం. బెస్ట్ అల్గోరిథమ్స్ అనే షెడ్యూలర్ ఉంటుంది. ఏ నోడ్ లోని ఏ పార్ట్స్ క్రియేట్ చేయాలి, ఎంత అవైలబిలిటీ ఉంది, ఎంత రిక్వెస్ట్ వచ్చింది, ఇంకా స్పేస్ ఎంత ఉంది, అవన్నీ షెడ్యూలర్ చూసుకొని బెస్ట్ అల్గోరిథం తోటి ఒక నోడ్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే ఈ పాడ్ ఈ నోడ్ లో పెట్టుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఏం చేస్తుంది? అల్గోరిథం ఉపయోగించిన తర్వాత ఓకే షెడ్యూలర్ ఏం చెప్తుంది? నేను ఆల్రెడీ నోడ్ ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు అని చెప్పి షెడ్యూలర్ ఏపీఐ సర్వర్కి ఆ నోడ్ యొక్క రిక్వెస్ట్ అన్ని పంపిస్తుంది, నోడ్ యొక్క డీటెయిల్స్ అని పంపిస్తుంది అనమాట. ఓకే ఈ నోడ్ లో ఎగ్జిక్యూట్ చేయమని. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఏపీఐ సర్వర్ అనేది క్యూబ్లెట్ తో మాట్లాడుతుంది.
సెవెంత్ స్టెప్లో ఏం చేస్తుంది, ఏపీఐ సర్వర్ అనేది మళ్ళీ వెళ్ళి క్యూబ్లెట్కి ఇన్ఫర్మేషన్ మొత్తం పంపిస్తుంది అనమాట. ఏమని, నువ్వు వెళ్ళి నీ వర్కర్ నోడ్లో ఈ మేనిఫెస్ట్ ఎగ్జిక్యూట్ చేయని చెప్పి. ఎప్పుడు మాస్టర్లో ఎటువంటి ఎగ్జిక్యూషన్ జరగదండి, ఓన్లీ వర్కర్ నోట్స్లో మాత్రమే జరుగుతుంది. ఓకే, మీ అప్లికేషన్ డిప్లాయ్ చేయడం కానీ ఏమైనా సరే మాస్టర్ నోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఓన్లీ ఫర్ ఆర్కెస్ట్రేషన్ కానీ మీ కంప్లీట్ క్లస్టర్ మేనేజ్మెంట్ కానీ వాటి కోసం మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏపీఐ సర్వర్ క్యూబ్లెట్తో మాట్లాడింది ఏమని, ఎగ్జిక్యూట్ చేయని. నెక్స్ట్ ఏపీఐ సర్వర్ ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుంది, అండర్లయింగ్ ఉన్న కంటైనర్ రన్ టైమ్తో మాట్లాడుతుందండి, సిఆర్టీ. అంటే ఇక్కడ మన దాంట్లో డాకర్కి వెళ్ళి కంటైనర్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ ఏం చేస్తుంది అంటే డాకర్ కాబట్టి డాకర్ రన్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది అనమాట. కాకపోతే కంటైనర్ అనేది క్యూబర్నెటీస్ తెలియదు కాబట్టి రకరకాల కంటైనర్ రన్ టైమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి దానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉండాలి కాబట్టి ఏం చేస్తుంటే ఈ క్యూబ్లెట్ అనేది ఆ కంటైనర్ మీద ఒక వ్రాపర్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే క్యూబ్లెట్ ఏం చేస్తుంది అంటే వ్రాపర్ క్రియేట్ చేస్తుంది, ఆ వ్రాపర్నే మనం పాడ్ అంటాం. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత క్యూబ్లెట్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఏపీఐ సర్వర్ మళ్ళీ డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. క్యూబ్లెట్ ఏపీఐ సర్వర్కి ఇస్తుంది, ఎవరు నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నేను క్రియేట్ చేసేసాను, పాడ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది, ఇది పాడ్ యొక్క డీటెయిల్స్ అని చెప్పి. అప్పుడు లాస్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే ఏపీఐ సర్వర్ మళ్ళీ ఈటీసీడీ డేటా స్టోర్కి అప్ చెప్తుంది. ఓకే, ఇది కొత్త రిక్వెస్ట్, అంటే కొత్తగా వచ్చిన డీటెయిల్స్, ఇది నీ డేటా స్టోర్లో అప్డేట్ చేయని చెప్పి. ఓకేనా. సో ఇది కంప్లీట్ జరిగే ఫ్లో అండి. ఈ ఫ్లో కానీ మీకు అర్థమయ్యే ఇప్పటిదాకా అర్థమైతే మీరు ఆర్కిటెక్చర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా క్యూబర్నెట్ డిప్లాయ్మెంట్స్ కానీ వన్స్ ఆర్కిటెక్చర్ అర్థం కాకుండా మీరు క్యూబర్నెటీస్ నేర్చుకున్న చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ఫ్లో, ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ మనం వదిలేసినట్టు క్యూ ప్రాక్సీ అని చెప్పి. ఈ క్యూ ప్రాక్సీ అనేది ఏంటంటే మెయిన్గా రెండు ఉంటాయండి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే డేటా ప్లేన్ అని చెప్పి కంట్రోల్ ప్లేన్ అని చెప్పి. మాస్టర్ నోడ్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే డేటా కంట్రోలర్ ప్లేన్ గా యాక్ట్ చేస్తుందండి. ఓకే, అంటే మీరు ఇక్కడ నుంచి ఎప్పుడైనా రిక్వెస్ట్ వెళ్ళాయి అనుకోండి ఇక్కడికి వెళ్తారు. అలాగే ఇప్పుడు మీరు ఎండ్ యూజర్ ఉన్నారు అంటే మీ యూజర్ ఉన్నారు, ఇది యూజర్ ఎప్పుడైనా యాక్సెస్ చేయాలనుకోండి యూజర్ ఎప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే క్యూ ప్రాక్సీకి యాక్సెస్ చేస్తారు అనమాట. అంటే అండర్లయింగ్ లో ఉన్న పాడ్స్ ని దాని తర్వాత సర్వీసెస్ ని మనకి ప్రాక్సీ రూపంలో యాక్సెస్ చేయడానికి వాడేది క్యూ ప్రాక్సీ. ఇది చాలా డీటెయిల్ ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కావాలంటే. ఓకేనా, బట్ యూజర్స్ ఎప్పుడు క్యూ ప్రాక్సీ అసైన్ చేస్తారు. ఈ యూజర్ ద్వారా ఏం చేస్తామంటే ఇది అంతా డేటా ప్లేన్ అండి, ఈ యూజర్ అంతా యాక్సెస్ చేసేదంతా డేటా ప్లేన్. ఈ ఎప్పటిది క్యూబ్ సీటర్ కమాండ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ జరిగేదంతా మాస్టర్ లో జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ ప్లేన్ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్ యాక్సెస్ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు youtube.com ఎంటర్ చేశారనుకోండి, అది అండర్లయింగ్ లో కంటైనర్స్ ద్వారానే యాక్సెస్ అవుతుంది. అలాంటప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్ గా మాస్టర్ నోడ్కి వెళ్ళరు, ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఎక్కడైతే అప్లికేషన్ రన్ అవుతుందో అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. అలాంటి వాటిని డేటా ప్లేన్ అంటాం. ఈ కంట్రోలర్ ప్లేన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ కోసం, ఇక మీ క్లస్టర్ మేనేజ్మెంట్ కోసం అంతా వాడేది కంట్రోలర్ ప్లేన్. ఓకే, సో ఇదండి కంప్లీట్ ఆర్కిటెక్చర్. మెయిన్ మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్, దీని లోపల ఇవి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, సో ఐ థింక్ ఇది చాలా ఈజీగా క్రియేట్ చేశాను. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ గా ఏమైనా ఉంటే ఈ కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్స్ ఇట్ అండి. If you like the video, please subscribe and share to your friends. See you again in the next video. Bye for now.